కోరికైనా శీఘ్రంగా తీర్చే దేవత కాళీ అని చెప్తూ ఉంటారు. మనం గమనిస్తే కూడా మహాకవి కాళిదాసు కూడా చాలా శీఘ్రంగా అనుగ్రహించింది కాళీమాత. అలాగే మనకు రామకృష్ణ పరమహంసకు కూడా కాళీమాత దర్శనం ఇచ్చింది. ఎంతో మంది యోగులకు, ఋషులకు, మునులకు కూడా ఈ తంత్ర విధానంలో సాధన చేసిన వారికి అతి శీఘ్రంగా అనుగ్రహించే దేవత కాళీమాత. ఇక్కడ త్రిశూల ధారిణి అయి ఎంతో చక్కగా మనకు 18 చేతులతోటి కూడా చాలా చక్కగా అద్భుతంగా దేదీప్యమానంగా సుమంగళ స్వరూపంతో కూడా ఇక్కడ దర్శనమిస్తుంది. కనులలో కరుణరసం, నొసటన వీర కుంకుమ తిలకం, ఫలక్నామాలో కొలువై భక్తుల పాలిట కల్పవల్లిగా వెలసిన మహాశక్తి ఫలక్నామా మహంకాళి అమ్మవారు. భాగ్యనగరపు చారిత్రక గుండెకాయ వంటి పాత బస్తీలో ఫలక్నామా దివ్య కోట చెంత కొలువై ఉన్న ఫలక్నామా మహంకాళి అమ్మవారి ఆలయం రౌద్ర రూపంతో దుష్ట శిక్షణ చేస్తూనే కరుణాంతరంగిణి అయి శిష్ట రక్షణ చేసే జగన్మాత కొలువైన పరమ పవిత్ర స్థలం ఇది. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయం కేవలం ఒక ప్రార్థనా స్థలం మాత్రమే కాదు, వేలాది భక్తుల నమ్మకాలకు, ఆరాధనలకు, ఆధ్యాత్మిక ఆవేదనలకు శాంతిని ప్రసాదించే ఒక దివ్య శక్తిధామం. ప్రస్తుతం మనం ఫలక్నామా మహంకాళి అమ్మవారి దేవస్థానంలో ఉన్నాము. ఇక్కడ చూస్తే ఈరోజు మంగళవారం అమావాస్య. మొత్తం ఈ ఆలయ ప్రాంగణం అంతా కూడా భక్తజనంతో కిక్కిరిసిపోతుంది. అసలు ఇక్కడికి వచ్చి అమ్మవారిని ఒక్కసారి మనసారా నమస్కరించి ముడుపు కడితే చాలు, అసలు ఎటువంటి కోరికైనా కూడా తీరిపోతుంది అని చెప్తూ ఉంటారు. మరి ఇక్కడ ఈ చెట్టు మొదట్లో ఉన్న ఈ అమ్మవారు శక్తి స్వరూపిణి. మరి అమ్మవారి వైభవ ప్రాభవాల గురించి తెలియజేయడానికి ఈ ఆలయాన్ని నిర్మించిన ఉత్తములు, వారి కుమారులు మనతో పాటు రాజేష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. నమస్తే అన్న. ఇక్కడ వెలసిన ఫలక్నామా మహంకాళి అమ్మవారి గురించి మీ మాటల్లో. ఈ కాళికామాత టెంపుల్ ని మా నాన్నగారైన దాసరి బొల్లు పెంట గారు నిర్మించారమ్మ. ఇది పెట్టి కూడా ఒక 25 ఏళ్ళు అవుతున్నది. అక్కడ నుంచి డెవలప్ అవుతూ ఒక 8 years నుంచి మా అన్నయ్య కొద్ది అన్నదానం స్టార్ట్ చేయడం, ప్రతి అమాసకు అన్నదానం స్టార్ట్ చేయడము ప్రారంభించిండు. అక్కడ నుంచి మెల్లమెల్లగా డెవలప్ అవుతూ వస్తుందమ్మా. ఇది పబ్లిక్ చూస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు. ప్రతిరోజు పబ్లిక్ అనేది పెరిగిపోతుంది, ప్రతి అమాసకు పబ్లిక్ పెరిగిపోతుంది. పెరగడానికి కారణం ఏంటంటే భక్తులు ఏది కోరుకుని ఇక్కడ 100% అవుతుందమ్మా. దాంట్లోకెళ్ళే పబ్లిక్ అనేది పెరిగిపోతుంది. మీ జీవితంలో అమ్మవారి మహిమల్ని ఏమైనా చూసారా? చాలా చూశానమ్మా. చాలా మంది కూడా చెప్పారు, పెళ్లి కాని వాళ్ళు పెళ్లి అవుతున్నారు, పాస్ కాని వాళ్ళు ఎగ్జామ్ లో పాస్ అవుతున్నారు, ఏదైనా బ్లాండ్ విషయం ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా సక్సెస్ అవుతుంది, ఏ కుటుంబ తగాదాలను కూడా సక్సెస్ అవుతున్నారు వచ్చి చెప్తున్నారు వాళ్ళు. లేకపోతే ఇంత జనం రాలేరు కదమ్మా. విత్ ఇన్ 8 ఏళ్లలో ఇంత పబ్లిక్ అనేది పెరిగిపోయిందమ్మా. మీరు కూడా చూస్తున్నారు ఇక్కడ. అంటే 75 ఏళ్ల ముందు అంటే కట్టమైసని కట్టారమ్మా ముందు, తర్వాత ఎల్లమ్మ తల్లిని కట్టారు 30 ఏళ్ల ముందు. ఇది కట్టేసి ఒక 24 ఏళ్ళు అవుతుందమ్మా. ఇంతకుముందు మైసిగండి అమ్మవారు ఉండే, మా నాన్నగారు పెట్టింది. అదేంటంటే కొద్దిగా బోనాలు అప్పుడు కొద్దిగా విధ్వంసమైనాక మళ్ళా గవర్నమెంట్ వాళ్ళే ఈ కాళికామాత టెంపుల్ ఇప్పించారు. మా అన్నయ్య పోయి తీసుకొచ్చి పెట్టాడు. ఇది స్థాపితం చేసింది దాసరి బొల్లు పెంటమ్మ. వాళ్ళకు 4 కుమారులు ఉన్నాము. జగను పెద్ద ఆయన, నా పేరు జంగయ్య, ప్లస్ రాజు, జగదీషు. మా కుటుంబం మొత్తం కలిసి చూసుకుంటున్నాం ఇది. అమ్మ ఉదయమే 5:30కమ్మ అమ్మవారికి అభిషేకము అలంకరణ జరుగుతుందమ్మా. తర్వాత భక్తులు దర్శనం చేసుకుంటూ వెళ్ళిపోతారు. మళ్ళీ మధ్యాహ్నం 1 గంటలకు ప్రతి అమాసకమ్మ అన్నదానం అనేది స్టార్ట్ అవుతుందమ్మా. ప్రతి అమాసకు అన్నదానం పెడుతుంటాము. అమ్మ ఇది కనీసం లేదన్నా నాకు తెలిసి ఒక ఇప్పటి నుంచి అమ్మ నీకు 4 గంటల నుంచి ఉదయం 3:30 నుంచి 12 గంటల వరకు వస్తారు. కనీసం 1,00,000 దాటిపోతారమ్మా. 1,00,000 పైన వస్తారు. ఇదే రష్ చూస్తున్నారు, కంటిన్యూ అవుతూ ఉంటుందమ్మా. రాత్రి 11, 12 అయినా కూడా వచ్చిపోతుంటారు. అమ్మ ఇది రోజు మా కుటుంబం మొత్తం వస్తుందమ్మా. వచ్చి అమ్మవారికి సేవ చేస్తూ పోతాం. మా అమ్మ కూడా బతుకుంది, అమ్మ కూడా వస్తుంటది. ఎవ్రీడే వస్తామమ్మా మేము. ఇక సండే కొద్దిగా పబ్లిక్ అనేది ఎక్కువ ఉంటుందమ్మా.
తర్వాత మంగళవారము మళ్ళా శుక్రవారం బాగుంటుందమ్మా. ఈ అమావాస్యకి అయితే హెవీ రష్ ఉంటుంది. మా కుటుంబం మొత్తం వచ్చి ఇక్కడ సేవ చేసుకుంటూ పోతామమ్మా. ఇది ఏ ఏ రాష్ట్రాల వాళ్ళు వస్తుంటారు? అమ్మ ప్రతి రాష్ట్రం నుంచి వస్తున్నారమ్మా. కేరళ, తమిళనాడు, గుజరాత్, అమెరికా నుంచి కూడా వచ్చిపోయిన వాళ్ళు ఉన్నారమ్మా. అమెరికా నుంచి కూడా వచ్చారు. ప్రతి రాష్ట్రం నుంచి వస్తున్నారు. ఎందుకంటే అమ్మ వస్తున్నారు అంటే వాళ్ళకి మంచి జరుగుతుంది కాబట్టి చెప్పడం. ఇప్పుడు ఒకరికి మంచి జరిగింది అనుకో, వాళ్ళు చెప్పే వరకు వాళ్ళు రావడం, అట్లా ఎక్కడెక్కడికెళ్ళి వస్తున్నారమ్మా. వచ్చి దర్శనం చేసుకొని పోతుంటారు. ఫలక్నామా మహాంకాళి అమ్మవారి దేవాలయంలో అమావాస్యని పురస్కరించుకొని ఉదయం 3 గంటల నుంచి 8 గంటల వరకు దాదాపు 5 గంటల సమయం 108 ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం నిర్వహిస్తూ ఉంటారు. ఈ అద్భుతాన్ని వీక్షించటానికి లక్షల సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుంటారంటే అతిశయోక్తి కాదు. చారిత్రక వీధుల్లో వినిపించే ఘంటానాదం, ధూప దీపాల నడుమ సాగే అమ్మవారి నామస్మరణం, ఫలక్నామా అమ్మవారి చెంత చేరితే చాలు జీవితపు ఆందోళనల్ని క్షణంలో మాయమవుతాయని భక్తుల విశ్వాసం. నిర్భయానికి నిలయం మహంకాళి అమ్మవారి ఆలయం. కాలస్వరూపిణి అయిన కాళీమాత పాదాల చెంత భయానికి తావే ఉండదు. అమ్మను నమ్మిన వారికి అపజయం అంటూ లేదు. చీకటి గుండెల్లో వెలుగులు నింపే దీపశిఖ ఈ ఫలక్నామా తల్లి. ఇక్కడికి వచ్చే ప్రతి హృదయానికి అమ్మ కరుణ ఓ దివ్య ఔషధం. ఫలక్నామా మహాంకాళి అమ్మవారు స్వర్ణ కవచ ధారిణి అయి రకరకాల పుష్పమాలికలు, నిమ్మకాయల దండతోటి కూడా త్రిశూల ధారిణి అయి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తున్న విధంగా ఇక్కడ మనకు దర్శనమిస్తున్న వైరం మనం గమనించవచ్చు. సుదూర ప్రాంతాల నుంచి, పలు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు విశేషంగా ఇక్కడ ఫలక్నామాలో వేంచేసి ఉన్న ఆ మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి తండోపతండాలుగా వస్తున్నారు. మొక్కులు మొక్కడానికి, అలాగే ముడుపులు కట్టడానికి, అలాగే కోరిన కోరికలు తీరాలంటూ కూడా గండ దీపాలు వెలిగిస్తూ ముందుకు సాగిపోతున్నారు. ఆ అమ్మవారి వైభవ ప్రాభవాన్ని కూడా తెలియజేయడానికి ఇక్కడ స్థానాచారులు మనకు పవన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. నమస్తే అన్న. ఇక్కడ మహంకాళి అమ్మవారి వైభవ ప్రాభవాలు మీ మాటల్లో. దాదాపు ఇది ఒక 70 సంవత్సరాల టెంపుల్. ఇక్కడ భక్తులు ఏదైనా కోరికలు ఉంటే ముడుపులు కట్టడం, ముడుపులు కట్టి ఒక 5 వారాలు, ఒక 5 మాసాలు తిరగడం, దాని లోపలనే కోరికలు నెరవేరిపోతాయి. నెరవేరిపోయిన తర్వాత అమ్మవారికి బియ్యం పోయడము, యాటను పోయడము, మొక్కులు చెల్లించుకుంటారు. ఈడ అమాస నాడు, ఆదివారం నాడు, అమాస నాడు 5 గంటలకు అభిషేకం ఉంటది. అభిషేకం అలంకరణ ఉంటది. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఉంటది. ఆదివారం నాడు కూడా అభిషేకం ఉంటది. అభిషేకము అలంకరణ ఉంటది. దాదాపు పొద్దుగాల 4 గంటల నుంచి దర్శనాలు స్టార్ట్ అయినాయంటే నైట్ 10 గంటల దాకా జనాలు దర్శనాలు అయితేనే ఉంటాయి, ఆరతులు అయితేనే ఉంటాయి. అమాసనారు కూడా దాదాపు మార్నింగ్ 4 గంటలకి దర్శనాలు స్టార్ట్ అయితే నైట్ 11 గంటల దాకా దర్శనాలు జరుగుతుంటాయి. ఇక్కడ భక్తులు కొన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడ తండోపాలుగా వస్తుంటారు. ఏదన్నా మొక్కులు చెల్లించుకోవాలన్నా కూడా టెంపుల్ కి వచ్చి మొక్కులు చెల్లించుకోవచ్చు. అన్న, ఇక్కడ ఇంకా అమ్మవారికి ప్రత్యేకంగా ఎలాంటి పూజలు చేస్తుంటారు అన్న? నార్మల్ గా అభిషేకము, అలంకరణ ఉంటది. ముడుపులు కట్టడము, ఇంకా నరదిష్టి కోసం బూర్ది గుమ్మడికాయలో దీపం పెడుతుంటారు. ఏదైనా పండ్లు గానీ ఇక్కడ వచ్చి నజర్ గిజర్ తీపించుకుంటారు. ఒక 5 మంది శివసత్తులు ఉంటారు. ఒక జోగురాలు ఉంటది, ఒక పూజారి ఉంటాడు. వీళ్ళతోని పనులు చేసుకుని పోతుంటారు జనాలు. నార్మల్ డేలా ఆదివారం, మంగళవారం, శుక్రవారం జనాలు బాగుంటారు. ఆదివారం రోజు మార్నింగ్ 6 గంటలకి రక్తాభిషేకం కూడా ఉంటది. అమ్మవారికి రక్తంతో అభిషేకం చేస్తుంటారు. ముంగట యాటను కోసి రక్తంతో అభిషేకం చేస్తుంటారు. ఇంకా మరియు మందు కూడా, లిక్కర్ కూడా అమ్మవారికి తాపియడం జరుగుతుంది. దాంతో లిక్కర్ తోటి కూడా ఆరతి ఇవ్వడం జరుగుతుంటది. ఆదివారం, అమాస, మంగళవారం, శుక్రవారం రోజు జనాలు భక్తులు ఇప్పించుకుంటారు ఆరతిని. అన్న, ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మీరు ఇక్కడ అమ్మవారి సేవలో తరిస్తున్నారు. మీ జీవితంలో జరిగిన మహిమలు? ఇప్పుడు దాదాపు అమ్మ ఇక్కడ గత 4 నేను చేస్తుంది దగ్గర ఒక 6 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. 6 ఇయర్స్ కింద అయితే ఇక్కడ ఒక పబ్లిక్ కూడా ఉండకపోతుండే. ఇక్కడ ఖాళీ ఫలక్నామా రైల్వే స్టేషన్ ఒకటే ఉంటుండే. రైల్వే స్టేషన్ ఇక్కడ అమ్మవారు టెంపుల్ ఒకటే ఉంటుండే. ఒక్క భక్తుడు కూడా ఇక్కడ రాకపోయేది. దాదాపు అమాస నాడు బొల్లు జగన్ అనే వ్యక్తి అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు ఒక 10 ఏళ్ల నుంచి
ఆ బొల్లు జగన్ అనే వ్యక్తి మా నాయన, ఆయన అన్నదాన కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాడు గత 10 years నుంచి. గత నేను 6 years నుంచి పూజలు స్టార్ట్ చేసి ఇట్లా మీ లెక్క సోషల్ మీడియాలోని ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లోని ఇలాని పట్టుకొని నార్మల్ గా సాంగ్స్ తీపియడము, ఇవన్నీ చేసుకుంటూ వీడియోలో ఇన్స్టాగ్రామ్ లో కానీ గ్రూప్స్ లో వేసుకుంటూ సోషల్ మీడియా ద్వారా లోకానికి నేను తెలపడం జరిగింది. వాళ్ళు మెల్లమెల్లగా సోషల్ మీడియాలో చూసుకుంటే జనాలు రావడం స్టార్ట్ అయింది. వాళ్ళు ఇంకోళ్ళకి చెప్పడము, వాళ్ళు వచ్చి ముడుపు కట్టినాక కోరికలు నెరవేరితే వాళ్ళు వచ్చి మొక్కులు చేయించుకొని మళ్ళీ వాళ్ళు 10 మందికి చెప్పడం, అట్లా స్ప్రెడ్ అయ్యి చాలా భక్తులు రావడం జరుగుతుంది. అప్పుడు దాదాపు ఇక్కడ ఒక కొబ్బరికాయ షాప్ కూడా ఉండకపోతుంది. ఒక కొబ్బరికాయ దొరకాలన్నా దాదాపు 4-5 కిలోమీటర్ల దూరం పోయేది ఉంటుండే. ఇప్పుడు దాదాపు 100 కొబ్బరికాయల షాపులు వచ్చినాయి. కొన్ని 100 మందికి ఉపాధి దొరికింది ఇక్కడ. కొన్ని 100 మందికి ఊరు జనాభా అందరికి కొన్ని 100 మందికి ఉపాధి దొరికింది. దాదాపు అందరు సంతోషంగా అందరు బతుకుతున్నారు. అసలు మొట్టమొదటిసారిగా అమ్మవారి ఇక్కడ ఎలా తన ఉనికిని చాటుకుంది? దాదాపు ఇక్కడ 70 సంవత్సరాల కిందనే కట్టమైసమ్మ అని వెలువడం జరిగింది. దాని తర్వాత ఎల్లమ్మ, దాని తర్వాత ఇక కాళికామాత, బొల్లు జగన్ అనే వ్యక్తి ఇక్కడ పెట్టడం జరిగింది మా నాయన. దాని తర్వాత అతను 10 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం పూజలు చేసుకుంటా వస్తున్నాడు. నేను ఒక 6 years నుంచి పూజలు చేసుకుంటా సోషల్ మీడియాని నేను పట్టుకొని దీన్ని హైలైట్ చేయడం జరిగింది. చాలా చక్కగా అన్న. అయితే మేము విన్నాము, అంటే పొరుగు రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు భక్తులు అని, నిజమేనా? విదేశాల నుంచి కూడా వస్తుంటారు. విదేశాలు పోనీకే కూడా ఇక్కడ హాల్ టికెట్స్, ఎగ్జామ్ ఎవరైనా ఇంటర్ ఎగ్జామ్ ఉన్నా కానీ, 10th ఎగ్జామ్ ఉన్నా కానీ, ఎవరైనా పాలిటెక్నిక్, ఎంసెట్ ఏదన్నా ఎగ్జామ్స్ ఏది ఉన్నా కానీ ఇక్కడ వచ్చి హాల్ టికెట్ కట్టడం స్టూడెంట్స్ చేస్తారు. ఇక్కడ దండం పెట్టుకుని ముడుపు కట్టి హాల్ టికెట్ కట్టి పోతుంటారు. ఎగ్జామ్ లో పాస్ అయిన తర్వాత వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. ఇక్కడ పాస్పోర్ట్ కూడా వచ్చి వీసా పాస్పోర్ట్ గురించి కూడా అమ్మవారికి ముడుపు కట్టి అంత ఎంతలాది మందికి పాస్పోర్ట్ వీసా వచ్చి కూడా విదేశాలకు పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాగానే చుట్టూ చూడండి ముడుపులు హాల్ టికెట్స్ ఉంటాయి. మీకు దాదాపు 100 మంది ముడుపులు హాల్ టికెట్స్ కట్టిపోతుంటారు. మీరు అతి చిన్న వయసులో ఇక్కడ ఈ అమ్మవారి సేవలో తరిస్తూ ఉన్నారు. అంటే మీరు వ్యక్తిగతంగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే మీ తోటి వాళ్ళు, స్నేహితులు అంత రకరకాల ఫీల్డ్స్ లలో సెటిల్ అయి ఉంటారు కదా, అమ్మవారి సేవలో నిరంతరం ఇంత చిన్న ప్రాయంలో మీరు ఇక్కడ సేవ చేసుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది? 1,00,000 మందిలో ఒకరికి వస్తుంది అమ్మ ఈ అదృష్టం. 1,00,000 మందిలో ఒకరికి వస్తుంది. ఇంకోటి ఫస్ట్ మా నాయన చేసిన తర్వాత, దాని తర్వాత ఇక ఏజ్ వాళ్ళ కొడుకు చేయాలి కాబట్టి నేను చేసుకుంటూ వస్తున్నాను. అట్లా తరం నడుస్తుంటది. అన్న, ఇక్కడ ఒకసారి మొక్కులు మొక్కిన తర్వాత మళ్ళీ వచ్చి దర్శనం చేసుకోవాలా కంపల్సరీగా, లేకపోతే దండం పెట్టుకుంటే సరిపోతుందా? దాదాపు బయట ఉంటారు కమ్మా, చాలా దూరంలో ఉంటారు కదా, అక్కడ అమాసకు ఒకసారి నెలకు ఒకసారి వీలుంటే రావాల్సి వస్తుంది. ఇంకా లోకల్ ఏదైనా గుడి ఉన్నది అనుకో, ఇక్కడ ముడుపు కట్టి లోకల్ ఒక 5 అమాసాలు, ఒక 5 వారాలు అక్కడ దర్శనాలు చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ముడుపేడ కడతాడుకు వచ్చి పని కానికే మాత్రం వచ్చి దండం పెట్టుకోవాలని నేను చెప్పేది. ఎందుకంటే ఈడ ముడుపు కట్టిరు కాబట్టి, ఈ అమ్మవారికి మొక్కిరు కాబట్టి వచ్చి నెలలో ఒక్కసారి వచ్చి వీలు చూసుకొని దండం పెట్టుకొని పోవాలని చెప్పి అట్లా. అన్న చాలా బాగుందన్న. అయితే ఈ రోజు స్పెషల్ గా ఏంటంటే మంగళవారము అమావాస్య, అలాగే మనకి ఇప్పుడు రాబోయే కాలంలో ఆషాఢ మాసం కూడా ప్రారంభం కానుంది. ఇప్పుడు ఇంకా ఎలాంటి ఆషాఢ మాసంలో ప్రత్యేక పూజలు చేస్తారా? ఆషాఢ మాసంలో ప్రత్యేక పూజలు ఉంటది. ఫస్ట్ ఇప్పుడు అమాస స్టార్ట్ అయింది, ఆషాఢం స్టార్ట్ అయింది. దాని ఫస్ట్ గోల్కొండ బోనాలు, దాని తర్వాత బల్కంపేట్, సికింద్రాబాద్ అయిన తర్వాత ఇక్కడ ఓల్డ్ సిటీ బోనాలు అప్పుడు ఇక్కడ బోనాలు చేస్తాం. ఇక దాదాపు దగ్గర ఒక 2-3 వేల బోనాలు ఇడికి వస్తుంటాయి. ఆ రోజు కూడా తండోపాలుగా పూజలు అయితేనే ఉంటాయి. ఆటల దేవుడు, కోడిల దేవుడు బోనాలు అయితేనే ఉంటాయి. కంటిన్యూ ఆషాఢ మాసం మొత్తం అమ్మవారికి పూజలు నడుస్తూనే ఉంటాయి. ఇంకోటి నవరాత్రులల్లా, దసరా నవరాత్రులల్లా కూడా 9 రోజులు అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరణలు, అమ్మవారి ఏ అలంకరణ ఏ రూపం ఎత్తుతుందో ఆ రూపం బట్టి అమ్మవారికి మేము అలంకరణ నవరాత్రులలో చేయడం జరుగుతుంది. దసరా నాడు కూడా మేము బాగా ఈవెంట్, బతుకమ్మ ఈవెంట్లు కానీ అవి కానీ బాగా చేస్తాం. అమ్మవారు చాలా ఉగ్ర స్వరూపిణి కదా, ఇక్కడ చూస్తే దండలలో చాక్లెట్స్ అన్ని పెట్టారు, పండ్లు పెట్టారు. ఇందులో ఏమైనా ప్రత్యేకత ఉందా? అమ్మవారికి గుమ్మడికాయతోని రక్తంతో మేము శాంతి చేసి
చిన్న పిల్లలేక తయారు చేస్తాం. భక్తులు వస్తున్నారు కానీ భక్తులు భయపడకుండా అమ్మవారు శాంతంగా కనిపించి వాళ్ళ కోరికలు తీసుకోవాలని చెప్పి మేము ప్రశాంతంగా అలంకరణ చేసి భక్తులకి అందిస్తాం. చాలా థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. ఇక్కడ నిజంగా ఫలక్నామా మహంకాళి అమ్మవారు చాలా ప్రత్యేకమైన దేవత అని చెప్పుకోవచ్చు. దశమహావిధులలో కూడా కాళీ దేవత భక్తుల కోరికల్ని చాలా శీఘ్రంగా అనుగ్రహిస్తుంది అని కూడా చెప్తూ ఉంటారు. ఒక 75 సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ చెట్టు మొదట్లో కూడా అమ్మవారు ఒక కాంతి రూపంలో దర్శనమిచ్చింది. ఆ తర్వాత స్థానికులు ఇక్కడ అమ్మవారికి ఒక గుడి కట్టారు, చక్కగా పూజలు చేస్తున్నారు, అన్నదానం చేయటం మొదలు పెట్టారు. ప్రతి ఆదివారం అన్నదానం చేయటంతో వచ్చిన భక్తులు కూడా ఇక్కడ ఈ అమ్మవారిని దర్శించుకొని మొక్కడము, ఆ తర్వాత మొక్కులు తీరిన తర్వాత కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవటము, అలా మీకు ప్రచారం ద్వారా కూడా దినదిన ప్రవర్ధమానమై అమ్మవారి వైభవం కూడా మొత్తం కూడా వ్యాపించింది. అసలు ఇవాళ అమావాస్య రోజు చూస్తే కిక్కిరిసిపోయిన జనం, అసలు అడుగు పెట్టడానికి కూడా ఖాళీ లేని సంఘటన మనం గమనిస్తూ ఉన్నాము. అయితే శ్మశానానికి ఎదురుగుండా రైలు కట్ట కింద ఇంత వైభవంగా కూడా అమ్మవారు పూజలు అందుకుంటుంది అంటే కూడా అది విచిత్రం అనే చెప్పాలి. అయితే ఇక్కడ మనం చూస్తే కూడా అమ్మవారు ఎంతో చక్కగా సువర్ణమయ కాంతులతోటి కూడా బంగారు కవచము, అలాగే విచిత్రం ఏంటంటే ఇక్కడ అమ్మవారికి చాక్లెట్స్ దండ కట్టారు, అలాగే పువ్వుల దండ, ఫలాల దండ, అలాగే గమనిస్తే నెమలి పింఛము, అలాగే త్రిశూలము, నిమ్మకాయ. అంటే ఏంటంటే ఇక్కడ ఒక మనిషికి సంబంధించి సత్వము, రజస్సు, తమస్సు అంటే మూడు కూడా ఒక సమస్థితిలో ఉండాలి అనే దానికి ప్రతిబింబంగా కూడా అమ్మవారిని చాలా చక్కగా అలంకరించారు. ఇక అమ్మవారి నేత్రాలు చూస్తే అయితే సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నట్టుగా కూడా ఈ విశ్వం అంతా కూడా వ్యాపరించి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నేను కాచి కాపాడుతున్నాను అన్న విధంగా కూడా అమ్మవారి నేత్రాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అలాగే ఆ అమ్మవారిది మిలమిల మెరిసే దగదగాయమానంగా నవరత్నాలు పొదిగిన ఆ కిరీటం చాలా అద్భుతంగా ఉంది. అలాగే పుష్పమాలికల సోయగాలతోటి అమ్మవారికి ఎంతో చక్కగా అలంకరణ చేశారు. అయితే అమ్మవారు ధరించిన మెడలో కపాల మాల కూడా ఇక్కడ ఏంటంటే ఎవరికైనా కూడా ఎటువంటి దుష్టత్వం ఉన్నా కూడా, అలాగే ఏంటంటే ఎవరిని ఏ విధంగా ఎవరైనా పీడిస్తున్నా కూడా నేనున్నాను అంటూ కూడా అభయం ఇస్తూ మనకు దేవి భాగవతంలో కూడా చెప్తూ ఉంటారు. ఎంతో మంది దుష్ట రాక్షసుల్ని కూడా అమ్మవారు కపాలమాల ధరించి త్రిశూల ధారణి దుష్ట సంహారం చేసిన వైనం మనం ఇక్కడ గమనించవచ్చు. దుర్గేతి దుర్గా నామ పరమను యోజపై సతం చండి జీవన్ ముక్త సమానవ అంటూ కూడా ఎటువంటి దుఃఖం ఉన్నా, రోగం ఉన్నా, భయం ఉన్నా, ఎవరికి ఏది కావాలన్నా కూడా అది అనుగ్రహించడానికి ఇక్కడ ఫలక్నామాలో ఇక్కడ కాళికా మాత చాలా చక్కగా బయటకు గంభీరంగా కనిపిస్తున్నా కూడా భక్తుల పాలిట ఆమె ప్రసన్న హృదయంతో వాళ్ళ కోరిన కోరికలన్నీ కూడా తీరుస్తూ కనిపిస్తుంది. ఇక్కడ మనం చూస్తే ఈ చెట్టు కూడా కొన్ని వందల సంవత్సరాల నాటి చెట్టు అన్నమాట. ఈ చెట్టుకు కూడా చాలా మహత్వం ఉందన్నమాట. ఈ ఆలయం మొత్తం కూడా ఈ ఒక్క చెట్టే ఆవరించి ఉంది అంటే కూడా అతిశయోక్తి కాదు. కేవలం ఒకే ఒక చెట్టు మొత్తం ఇక్కడ ఈ దేవాలయం మొత్తం కూడా వ్యాపించి ఉంది అంటే మన హైందవ సంప్రదాయంలో కూడా చెట్టు, పుట్ట, మొక్క అన్నిటినీ కూడా మనం పూజిస్తూ ఉంటాం. అలాగే అందులో భాగంగానే చెట్టు మొదట్లో ఒక కాంతి రూపంలో దర్శనమిచ్చిన ఫలక్నామా మహంకాళి అమ్మవారు కూడా ఇక్కడ దేదీప్యమానంగా ఎంతో చక్కగా కూడా భక్తులను అనుగ్రహిస్తుంది, భక్తుల కోరికలను తీరుస్తూ భక్తుల పాలిట కల్పవల్లిగా ఉంటుంది. ఇక్కడ ప్రతిసారి కూడా మంగళవారం, శుక్రవారం, ఆదివారం విశేషంగా పూజలు చేస్తూ ఉంటారు. అలాగే మనకు ఆషాఢ మాసంలో బోనాల కార్యక్రమం చేస్తుంటారు. దసరా నవరాత్రులలో అమ్మవారికి వివిధ రకాల అలంకరణలు కూడా చేస్తుంటారు. ఇలా ప్రతి పండుగను, ప్రతి సందర్భాన్ని కూడా చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. జీవితంలో ఎదగాలన్నా, ఇంకా వృద్ధిలోకి రావాలి, నలుగురికి జీవితంలో సహాయపడాలి, అలాగే ఉన్నత స్థాయికి ఎదగాలి అని అంటే కూడా స్వయం కృషితో పాటు కూడా భగవత్ అనుగ్రహం కూడా తప్పనిసరిగా ఉండాలి. అందుకనే ప్రతి ఒక్కరూ కూడా విద్యలో బాగా రాణించాలి అని అనుకున్నా, పెళ్లి కాని వారు పెళ్లి కావాలి అనుకున్నా, ఇల్లు కట్టుకోవాలి అనుకున్నా కూడా, స్థిర చిరాస్తులు వృద్ధి కావాలి అనుకున్నా కూడా ఇక్కడ వచ్చి అమ్మవారికి ముడుపులు కట్టి వారు భక్తితోటి అమ్మవారిని సేవించి ముందుకు సాగిపోతున్న వైన మనం గమనించవచ్చు. నిజంగా చాలా మహత్వం. అమావాస్య చాలా ప్రత్యేకం. ఎందుకంటే అమావాస్య
మొత్తం చీకటిగా ఉంటుంది. అంటే ఈ ప్రపంచం మొత్తం అజ్ఞానాంధకరంలో ఉన్నప్పుడు అమ్మవారు ఒక వెలుగు స్వరూపిణి అయి కూడా కాళికా మాత ఎటువంటి దుష్టత్వము కూడా ఇక్కడ ఈ ప్రపంచంలో ఈ దరిదాపులలో లేకుండా ఆ అమ్మవారు రక్షణ అయి మనకు అనుగ్రహాన్ని అందిస్తున్నవైనా మనం గమనించవచ్చు. ఇక్కడ చాలా మందికి కూడా మనము చూస్తే కూడా పూనకాలు రావటము, అలాగే కూడా అమ్మవారు వాళ్ళ మీదకి వస్తుంది అని కూడా చెప్తూ ఉంటారు. అలాగే అమ్మవారిని చాలా ఆర్తితో మనం పూజిస్తే చాలు ఎంతటి కోరికైనా కూడా నెరవేరుతుంది అన్నది ప్రసిద్ధి. ఫలక్నామా మహంకాళి అమ్మవారు ఇటు పక్కగా ఉన్నారు. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత కూడా ఇక్కడ మనకు చూస్తే కూడా ఎల్లమ్మ తల్లి చాలా అద్భుతంగా ఉంది. అంటే ఒకప్పుడు ఇక్కడ మొదటగా ఎల్లమ్మ తల్లి దేవాలయాన్ని ఇక్కడ కట్టారు. ఆ తర్వాత ఇక్కడ మహంకాళి అమ్మవారిని ఇక్కడ గద్ద పైన కూడా కొలువు తీర్చారు. ఇక్కడ మనం చూస్తే కూడా ముందుగా భైరవుడు చక్కగా నిమ్మకాయ దండలతోటి పూల దండలతోటి కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళే భక్తులందరికీ కూడా ఇక్కడ భైరవుడు కాల భైరవుడు ఎటువంటి జీవితంలో భయాలన్నీ కూడా దరిచేరకుండా భక్తులందరినీ కూడా రక్షిస్తున్నవైనా మనం గమనించవచ్చు. ఇక్కడ మహంకాళి అమ్మవారు చాలా శక్తివంతమైంది. కాంతి రూపంలో మొదట ఇక్కడ ఈ చెట్టు మొదట్లో ఆవిడ దర్శనం ఇచ్చింది. ఆ తర్వాత కూడా ఆవిడ మనం గమనిస్తే కూడా సాధారణంగా ఉగ్ర స్వరూపిడిగా ఉంది. కానీ ఆవిడ ముఖం చూస్తే చిరుమంద హాసంతో ప్రసన్న వదనంతో కూడా హృదయంలో దయార్దత కరుణ నిండిన మూర్తిగా మనకు దర్శనమిస్తుంది అమ్మవారు. ఇక్కడ మహంకాళి అమ్మవారి ఉన్న వెనక ప్రదేశంలో కూడా ఇక్కడ నాగులమ్మ అమ్మవారు కూడా ఉన్నారు. వచ్చిన భక్తులంతా కూడా ఇక్కడ నాగులమ్మ అమ్మవారికి కూడా దర్శనం చేసుకుంటూ మనం చూస్తే కూడా ఇక్కడ చాలా చెట్టు మహిమగల చెట్టు, ఆ చెట్టుకు వెనక భాగంలో ఉన్న నాగులమ్మ ప్రతిబింబం కూడా మనకు దర్శనమిస్తుంది. జీవితంలో ఎటువంటి నాగదోషాలున్నా కూడా ఇక్కడ ఈ తల్లికి మొక్కుకుంటే తీరిపోతాయి అని కూడా చెప్తూ ఉంటారు. మనం గమనిస్తే కూడా ఇక్కడ ఫలక్నామా మహంకాళి అమ్మవారు ముడుపులకు చాలా ఫేమస్ అని చెప్పుకోవాలి. ఇక్కడ ఎలాంటి కోరికైనా ఎంత పెద్ద కోరికైనా కూడా ముడుపు కడితే చాలు తీరుతుంది అని చెప్తూ ఉంటారు. మరి ముడుపుకు సంబంధించి కూడా ఇక్కడ నవధాన్యాలు ఉన్నాయి, ఎర్రటి వస్త్రము, అలాగే గంట. వీరు కొన్ని నవధాన్యాలను ఇచ్చి పేరు గోత్రము చెప్పిన తర్వాత కోరిన కోరికే వాళ్ళు మనసులో అనుకున్న తర్వాత కూడా ఈ చెట్టుకు కట్టాలి అని చెప్తూ ఉంటారు. అలాగే 5 వారాలు కూడా ఇక్కడ అమ్మవారిని వచ్చి దర్శించుకోవాలి, అమావాస్య రోజున సేవించాలి అని కూడా చెప్తూ ఉంటారు. పేరు పేరు దామోదర్ ముడుపు కట్టిన తర్వాత వారు ఇలా సిద్ధం చేసిన తర్వాత ఈ చెట్టు చుట్టూ కూడా 5 ప్రదక్షిణాలు వేయండి అని చెప్తున్నారు. ఒకవేళ చెట్టు చుట్టూ తిరిగే ఇక్కడ అవకాశం లేకపోతే 5 సార్లు ఆత్మ ప్రదక్షిణ చేసి ఈ చెట్టుకు కట్టండి అని చెప్తున్నారు. అలాగే 5 వారాలు తర్వాత ఒక అమావాస్య రోజున అమ్మవారిని దర్శించుకోండి అని చెప్తున్నారు. ఈ ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక తరంగాలు భక్తుల మనసుకు అలౌకికమైన ప్రశాంతతను అందిస్తాయి. తంత్ర శాస్త్ర రీత్యా కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ క్షేత్రం మానసిక ఒత్తిడిని కూడా దూరం చేస్తుంది. ఇక తెలంగాణ సంస్కృతికి ప్రతిరూపమైన ఆషాఢమాస బోనాల వేళ ఈ ఆలయం భక్తి భావనతో ఊగిపోతుంది. శివసత్తుల పూనకాలు, పోతురాజుల వీర విన్యాసాలు, డప్పు చప్పుళ్లతో ఫలక్నామా వీధులన్నీ పులకించిపోతాయి. మట్టి కుండల నడుమ వెలిగే జ్యోతుల సాక్షిగా మహంకాళికి భక్తుల నివేదన అద్భుతం, మహా అద్భుతం. అమ్మ చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఈ సేవలో పాల్గొనడం మీకు ఎలా అనిపిస్తుంది? తిలక్నార్ నుంచి వచ్చిన తిలక్నార్ బాయమ్మ గల్లి. నా పేరు మాధురి, చిట్కుల మాధురి. నేను కాళికామాత భక్తురాలని. నేను కూడా నాకు ఇందులో సేవ దొరికింది, చాలా అదృష్టం అనిపిస్తుంది. ఇట్లా సేవ చేసుకుంటూ కూడా హ్యాపీగా ఉంది, ఫుల్ హ్యాపీ. అమ్మవారు కూడా చాలా కరుణిస్తుంది, కోరికలు కూడా తీరుస్తుంది. ఫస్ట్ టైం మొన్న బల్కంపేటలో చేసిన, ఇవాళ ఇక్కడ చేస్తున్నా. ఇట్లానే నాకు రావాలని కోరుకుంటున్నా. అమ్మ, ఈ అమావాస్య రోజున ఇంత పబ్లిక్ ఉన్నారు కదా, వీళ్ళని కంట్రోల్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? కష్టమే అనిపిస్తుంది, కానీ మళ్ళీ కూడా చేయాలి. వాళ్ళని స్మూత్గా హ్యాండిల్ చేసుకోవాలి.
కోప్పడద్దు, అందరు దేవుడి గురించి మొక్కుతారు కాబట్టి స్మూత్ గా అమ్మ అయ్యా కాలు మొక్కుతామని పంపిస్తున్నాం అందరినీ. అట్లా పంపిస్తేనే మంచిగా ఉంటది కదా, వాళ్ళు కూడా పుణ్యం ఉంటది. అరే ఒక జాగలో పోయి గసరిచ్చిరు అని అనకుండా అట్లా. మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు స్వప్న అండి. మేము సికింద్రాబాద్ నుంచి వచ్చాము. చాలామంది యూట్యూబ్లో చూపిస్తున్నారు కదా, ఒకసారి చూద్దాం అనేసి వచ్చాము. అమ్మవారి గురించి చాలా తెలుసుకున్నాము, అందుకే ఒకసారి విజిట్ చేసుకోవాలని. అమావాస్య కదా, ఈరోజు అమ్మవారికి చాలా ఇష్టమైన రోజనే వచ్చినాము. చాలా సంతోషంగా అనిపించింది. నా పేరు సునీత, సికింద్రాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడ అమావాస్య రోజు వచ్చి దర్శనం చేసుకుంటే బాగా అవుతుందని అంటుండ్రని మన కోరికలు నిలబెడితే అని వచ్చాము. దర్శనం అయింది, బాగా ఉంది అమ్మవారు. ఇంత క్రౌడ్ ఉంటుందని ఈ రోజు నేను అనుకోలేదు మేడం. చాలా క్రౌడ్ ఉంది ఇక్కడ. ఇక్కడ మనుషులను చాలా అమ్మవారు చాలా సత్యం కలదమ్మా, మంచి ఫలితం అనేది ఉంటుంది. ముడుపు కడితే మాత్రం చాలా ఇది పవర్ఫుల్. అమావాస్య రోజున ఎంత రష్ ఉంటుందని మేము ఎప్పుడు అనుకోలేదు, ఊహించుకోలేదు. కానీ చాలా బాగుంది, అమ్మవారు కూడా చాలా బాగుంది. కాకపోతే ఒక గుడి లేకుంటే ఇంకా బాగుంటుందని ఆలోచన. నా పేరు జాహ్నవి, నేను దిల్షుక్ నగర్ నుంచి వచ్చాను. దర్శనం బాగా జరిగింది, బాగా అలంకరణ చేశారు, చాలా నిండుగా ఉన్నారు అమ్మవారు. మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాము, చాలా చాలా హ్యాపీగా ఉంది దర్శనం జరిగినందుకు. మీరు ఏం చదువుతున్నారు? మాది పీజీ కంప్లీట్ అయింది, ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నాం. నైస్. చెప్పండి మీ పేరు? నా పేరు కృష్ణవేణి. చాలా బాగా అనిపిస్తుంది దర్శనం మాత్రము. అమ్మవారు చాలా బాగున్నారు, ఎంతో సంతోషంగా ఉంది. అమ్మవారిని దర్శించుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మేము వచ్చేసి సాగర్ నుంచి వచ్చాము, అమ్మవారిని చాలా నమ్ముకొని వచ్చాము. సో ఇక్కడ వచ్చేసరికి మాకు చాలా మంచిగా అనిపించింది. ఇక అమావాస్య రోజు అయితే చాలా పబ్లిక్ ఉండడం వలన మాకు గిట్ట చాలా సంతోషంగా అనిపించింది. ఇంత పబ్లిక్, ఇంత మంచి అమ్మవారు ఏమన్నా కోరుకున్న గిట్ట ఇంత జరుగుతుందని చెప్పేసి మేము ఎక్కడ ఊహించలేదు. ఫస్ట్ టైం ఇక్కడ ఇంత బాగా ఏమన్నా కోరుకున్న మంచి జరుగుతుందని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారు. సో వాళ్ళు అనడం వల్ల మేము గిట్ట వచ్చేసి చాలా మంచిగా దర్శనం అయితే అయింది. చాలా బాగా మేము గిట్ట కోరుకున్నాం. వెంటనే మా కోరికలు గిట్ట నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మహిమగల తల్లి అమ్మ ఇక్కడ ముగ్గురమ్మల మూలపుటమ్మగా కూడా అక్కడ మహిషాసుర మర్దిని అలంకారంలో దేదీప్యమానంగా వెలుగుతున్న ఫలక్నామా మహాకాళి అమ్మవారి దర్శనం నిజంగా పాపహరణం అని చెప్తూ ఉంటారు. ఎటువంటి రోగాలైనా, శోకాలైనా, దుఃఖాలైనా కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారికి ముడుపు కడితే చాలు అన్నీ కూడా తీరిపోతాయని చెప్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా ఒక విశ్వాసం, ఒక నమ్మకంతో కూడా ఇక్కడ అమ్మవారి వెలవడానికి కూడా ప్రధానమైన కారణం ఏంటంటే నమ్మకం. ఆ నమ్మకాన్ని అమ్మవారు నిలబెడుతూ ప్రతి ఒక్క భక్తుల్ని కూడా కాచి కాపాడుతుంది. ఫలక్నామా మహాకాళి అమ్మవారి దర్శనం చేసుకున్నారు కదా, మీకు కూడా ఆ తల్లి కరుణా కటాక్ష వీక్షణాలు మనస్ఫూర్తిగా అందాలని ఆకాంక్షిస్తూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. జై మహాకాళి మాతాకి జై.